నెహెమ్యా 8:5. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా ఏమా అందరికంటే వేదిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. సత్రంలో ఎడ్ల బండి మీద, ట్రాక్టర్ మీద, కోటకొండ తెనాలి స్టేజ్ పవిత్రమైనది. దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ భక్తి భోజనాలు కూర్చొని పాస్పోర్ట్ వేసుకున్నారు. ఏం చేశారు? వేదిక. దేవుడు చెప్తారు, మోసెస్ ప్రజలందరినీ సమకూర్చు, నిబంధన మనస్సు మీద నుండి రెక్కలు విప్పబడిన కెరూబుల మధ్యలో నుండి కరుణాపీఠం మీద నుండి నేను ప్రజలతో మాట్లాడతాను. ఇశ్రాయేలీయులు నడవవలసిన త్రోవలు నేను మీకు బోధిస్తాను. ఎక్కడి నుంచి? అది ఎవరు పడితే వాళ్ళకి ఏది పడితే మాట్లాడతారు. యెషయా ఉంటుంది, జనులు రండి రండి. ఆయా గ్రామాల్లో ప్రజలు మాట్లాడుతున్నారు, రండి రండి రండి, యాకోబు దేవుని మందిరానికి ఎడదాం. యెహోవా తన మార్గముల విషయమై మనకు వేదిక మీద ఏ మార్గాలు బోధించాలి? గాంధీ మార్గాలు, స్టాలిన్ మార్గాలు, లెనిన్ మార్గాలు, దేవుని మార్గాలు. సేవకులు ఇష్టాలు కాదు బోధించాల్సింది, దేవుని మార్గాలు బోధించాలి. ఎవరు వేదిక ఎక్కినా దేవుని మాటలే రావాలని చేస్తున్నాము. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అలాగున ఇక మీద ఈ వేదిక నా దేవుని రాజ్య విస్తరణ అద్భుతమైన ఉపదేశ క్రమం బోధించే సేవకులా ఇక నిలబడి ఏ సేవకు నిలబడ్డా సేవకుని నోట నుంచి వచ్చే ప్రతి మాటని నా తండ్రి జీవంతో పొందుగాక. గుర్తులుగా నా దేవుని మాటలు వెలచెమ్మబడును గాక.